మనం రోజు ప్రయాణిస్తుంటాం కాని రోడ్డు మీదకి వెళ్లిన ప్రతిసారీ ఒక ప్రమాదం మన కోసం పొంచి ఉంటుంది. దానికి అతిపెద్ద కారణమేంటో తెలుసా? మితిమీరిన వేగం. అవును, ఈ వేగం మన రహదారులపై ఎలాంటి ప్రాణాంతకమైన మూల్యాన్ని చూపిస్తుందో ఈరోజు సంఖ్యలతో సహా కొంచెం లోతుగా చూద్దాం. అసలు మన రోడ్ల మీద ప్రమాదాలు ఎందుకింత దారుణంగా పెరిగిపోతున్నాయి? ఇది యాదృచ్ఛికంగా జరుగుతోందా, లేక దీని వెనుక ఖచ్చితమైన కారణాలేమైనా ఉన్నాయా? రండి, ఈ విశ్లేషణలో సమాధానాలు వెతుకుదాం. మన మొదటి విభాగంలోకి వెళదాం. గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు. ఈ మాట వింటుంటేనే ఎంత బాధగా ఉందో కదా. ముఖ్యంగా యువత, విద్యార్థుల జీవితాలపై ఈ ప్రమాదాలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో ఒక్కసారి చూద్దాం. ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ ఒక్క వాక్యం చాలు ఈ సమస్య తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోడానికి. నిజంగా కేవలం కొన్ని క్షణాల వేగం కోసం ఎన్నో జీవితాలు అలా గాలిలో కలిసిపోతున్నాయి. మరి ఇంతకీ ఈ ప్రమాదాల బారిన ఎక్కువగా పడుతున్నది ఎవరు? ఈ లెక్కలు చూస్తే నిజంగా ఆందోళన కలుగుతోంది. బండిమీద కంట్రోల్ కోల్పోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్లల్లో ఎక్కువ మంది యువత, అందులోనూ స్టూడెంట్స్. ఎన్ని రూల్సున్నా, ఎన్ని ఫైన్స్ వేస్తున్నా అతివేగమనే ఒక్క నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తోంది. సరే, ఈ విషాదాలన్నీ ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి? ఇప్పుడు మన దృష్టిని ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న జాతీయ రహదారులపై పెడదాం. 50%! ఇది నిజంగా షాకింగ్ నంబర్. మన దేశంలో జరుగుతున్న ప్రాణాంతక ప్రమాదాల్లో సగానికి సగం కేవలం జాతీయ రహదారులపైనే జరుగుతున్నాయి. అంటే అవి ఎంత ప్రమాదకరంగా మారాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ టేబుల్ చూడండి. ఇది కేవలం 2 జిల్లాల లెక్క మాత్రమే, కానీ వాస్తవాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. నేషనల్ హైవేస్ మీద 806 యాక్సిడెంట్స్ జరిగితే అందులో ఏకంగా 515 మంది చనిపోయారు. అదే స్టేట్ హైవేస్, ఇతర రోడ్ల నంబర్లతో పోల్చి చూస్తే తేడా ఎంత స్పష్టంగా ఉందో మనకే తెలుస్తోంది. ఓకే, జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువని అర్థమైంది. మరి ఆ ప్రమాదాలకు ఏ వాహనాలు ఎక్కువగా కారణమవుతున్నాయి? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఈ బార్ చార్ట్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ప్రమాదాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నవి 2 వీలర్స్. ఏకంగా 504 ప్రమాదాలు. వాటి తర్వాత కార్లు, జీపులు, ఆ తర్వాత లారీలున్నాయి. ఇదే విషయాన్ని ఇంకో కోణంలో చూద్దాం. పర్సెంటేజ్ వైజ్గా చూస్తే ప్రమాదాల్లో చిక్కుకున్న డ్రైవర్లలో 31% మంది 2 వీలర్ నడిపేవాళ్లే. అంటే దాదాపు ప్రతి 3 డ్రైవర్లలో ఒకరు. ఆ తర్వాత కార్ డ్రైవర్లు 19%, లారీ డ్రైవర్లు 11% ఉన్నారు. ఇప్పటిదాకా చూసింది ఒక ఎత్తైతే ఇప్పుడు మనం చూడబోయే నెంబర్స్ నిజంగా గుండెల్ని పిండేసే వాస్తవాలు. ఇవి మనల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయి. ఇప్పుడు మనం చూడబోయే ఈ నంబర్స్ అటూ ఇటుగా సంవత్సరం లెక్కలు కాదు, కేవలం గత 2 నెలలవి. 60 రోజుల కాలంలో జరిగిన ఘోరాలివి. ఈ 2 నెలల్లో మొత్తం 1588 ప్రమాదాలు జరిగాయి. వీటిలో కేవలం జాతీయ రహదారులపైనే 515 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంతేకాదు, మరో 894 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకసారి ఆలోచించండి. ఇవి కేవలం నంబర్లు కాదు, చెదిరిపోయిన కుటుంబాలు, ఆగిపోయిన కలలు. ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఇప్పటిదాకా సమస్య తీవ్రత గురించి చూశాం. సరే, మరి పరిష్కారమేంటి? పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. ఇది పూర్తిగా మన వ్యక్తిగత బాధ్యతకు సంబంధించిన విషయం. మితిమీరిన వేగం. దీన్ని మనం ఒక పొరపాటుగానూ, యాక్సిడెంట్గానూ చూడకూడదు. ఎందుకంటే దాన్ని నివారించే అవకాశం మన చేతుల్లో ఉంటుంది. ఇది మనం తీసుకునే ఒక నిర్ణయం, ప్రాణాలను తీసే నిర్ణయం. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒక్కటే. ఈ ప్రమాదాలకు అసలు ముద్దాయి ప్రధాన కారణం మితిమీరిన వేగం. అందుకే మనం తీసుకోవాల్సిన చివరి అతి ముఖ్యమైన సందేశం ఇదే. ట్రాఫిక్ రూల్స్ పాటించడం పోలీసుల కోసమో, ఫైన్ల కోసమో కాదు, మన ప్రాణాలను, మనల్ని నమ్ముకున్న మన కుటుంబాలను కాపాడుకోవడం కోసం. ఇది మనందరి బాధ్యత. ముగించే ముందు ఈ యొక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. కొన్ని నిమిషాల సమయం ఆదా చేసుకోవడం కోసం మన జీవితాలనే పణంగా పెట్టడం కరెక్టేనా? మన ప్రాణాల విలువ నిజంగా ఇంతేనా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం.